అమరావతిలో యూట్యూబర్ రావణ్ దాఖలు చేసిన పిటిషన్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తనపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా కలిపి విచారించాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తనపై నమోదైన కేసుల దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని కూడా పిటిషన్లో అభ్యర్థించారు. ఈ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం డీజీపీతో పాటు పలువురు జిల్లా ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసుపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. కేసుల నమోదు, దర్యాప్తు తీరుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తుందా అన్న దానిపై ఆసక్తి అయితే నెలకొంది. ఇక హైకోర్టును ఆశ్రయించిన రావణ్ తనపైన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే కేసుగా నమోదు చేసి విచారణ చేయాలని కోరడం జరిగింది. ఈరోజు ఆ విచారణ చేపట్టబోతోంది. సో ఏం జరుగుతుందన్న విషయాలను మనం మా విజయవాడ ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి, ఏదైతే యూట్యూబర్ రావణ్ ఇప్పటికే 14 రోజులు రిమాండ్ గన్నవరం కోర్టు అయితే విధించినట్లుగా చూస్తాను. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తన పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవటం, ఈ నేపథ్యంలో తనకి 4 పోలీస్ స్టేషన్స్ కూడా బెయిల్ అయితే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విధంగా ఏదైతే గన్నవరం పెట్టినటువంటి పోలీసులో మాత్రం 14 రోజులు రిమాండ్ విధిస్తూ, జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ రావణ్ అయితే నెల్లూరు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రావణ్ తనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 102 పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి అంటూ కూడా ఒక సమాచారం తనకైతే ఉంది. ఈ నేపథ్యంలోనే తన పైన అన్ని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం, బెయిల్ పైన విడుదల అవటం, మళ్ళీ వెంటనే మరో పోలీసులు తీసుకెళ్తున్నారు. అదే ఆ విధంగా కాకుండా మొత్తాన్ని కూడా కేసుగా పరిగణించాలంటూ కూడా రావణ్ అయితే హైకోర్టును తలుపు తట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఈ కేసులన్నీ ఒకే కేసుగా పరిగణించాలి, దాంతో పాటు తన కేసులో తనకు సిబిఐ దర్యాప్తు కొనసాగించాలంటూ కూడా తనైతే హైకోర్టును ఆశ్రయించాడు. దాంతో పాటు ఏదైతే ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీ, అదే విధంగా ఎక్కడైతే తనని అరెస్ట్ చేశారో ఆ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన జిల్లా ఎస్పీలందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చుకుంటూ హైకోర్టును ఆశ్రయించడం చూస్తాను. ఆ కేసుని విచారణ మరి కాసేపట్లో అయితే బెంచ్ మీదకి వచ్చి విచారణకు అయితే రానున్నట్లేదు మనం ప్రధానంగా చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.